ప్రపంచమంతా మన ఆంధ్రప్రదేశ్ కాదు, ప్రపంచమంతా ఏకమై ఈ క్రిస్మస్ పండుగను జరుపుకుంటున్నారు. క్రిస్మస్ పండుగ అంటే దేవుడే మన కొరకు దిగి వచ్చిన శుభదినము. హల్లెలూయా చెప్పండి. దేవుడే మన కొరకు దిగి వచ్చిన శుభదినము. కనుక మీ అందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ, మన దేవుని మాటలు వినేటప్పుడు జాగ్రత్తగా దేవుని మాటలు విందాం. వాక్యం ప్రార్థన తర్వాత వాక్యంలోనికి వెళ్దాం. చిన్న బిడ్డ ప్రార్థన చేస్తుంది, అందరం విందాం. ఏకీభావితం. మనకు అర్థం కాకపోయినా దేవుడి ప్రార్థన, మనకు ఆ భాష రాత్రి దేవుడికి ప్రార్థన చేస్తుంది. చిన్నపిల్లలకు మనం తెలిసిన వాళ్ళు వెళ్ళే స్కూల్ అలాంటిది. అలాంటి స్కూల్లో వెళ్తే ప్రార్థన విలువ ఏంటో తెలుస్తుంది. కనుక మనము మన పిల్లలకు ఒక క్రమశిక్షణ కలిగిన మంచి స్కూల్లో చేర్పించుకుంటూ కూడా మనం ధన్యులం. అయ్యగారు సైలెన్స్లో పెట్టండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మరి ఈ సమయంలో దేవుని మాటలు చాలా క్లుప్తంగా విందాం. బంధువులు, స్నేహితులు ఇక్కడ ఉన్నారు. నువ్వు చేస్తావా? అనాథల పక్షాన దేవుడు ఉంటాడు. వాడికి ఒక ప్రేరేపణ ప్రార్థించాను. హల్లెలూయా, హల్లెలూయా. కనుక కొన్ని విషయాలు బైబిల్లో నుంచి మనం ధ్యానం చేద్దాము. జాగ్రత్తగా వినండి, అటు ఇటు తిరగొద్దండి. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో లూకాసు వార్త 2వ అధ్యాయం, 10వ వచనము 11వ వచనము 2 వచనాలు చదువుకుందాం. 10-11. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈ వార్తనట ప్రజలందరికీ కలిగే సంతోషమట. ఈ వార్తనట ప్రజలందరికీ కలిగే సంతోషమట. సకల ప్రజలకు కలిగే సంతోషం. చెప్పండి, సకల ప్రజలకు కలిగే సంతోషం. ఈ వార్తను
మనుషులు ఎవరు చెప్పలేదు. ఎవరికి చెప్పారంటే గొర్రెల కాపరులకు దేవదూత చెప్తా ఉన్నాడు. దూతల సైన్యము దిగి వచ్చి ఆ మాట చెప్తా ఉన్నారు. 8వ వచనం చదివితే, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా దేవదూతలు వారికి ప్రత్యక్షమై చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో ముందు చెప్పిన మాట ఏంటంటే, భయపడకుడి ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. డిసెంబర్ 25 అంటే చెప్పండి. డిసెంబర్ 25 అంటే ఏంటి? డిసెంబర్ 25 అంటే ఏంటి? క్రిస్మస్ అంటే యేసే పుట్టినరోజు. చెప్పండి అయ్యగారు, మీకు ఏం తెలుస్తుంది చెప్పండి. డిసెంబర్ 25 అంటే డిసెంబర్ 25 అంటే ఏంటిది? దీనికి టైటిల్ ఏంటి? క్రిస్మస్. చెప్పండి. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడం, పుట్టుట కాదు. క్రిస్మస్ అంటే యేసయ్య పుట్టిన దినం అనేది ఒక టైటిలే కానీ ఈరోజు పుట్టినాడని కాదు. క్రిస్మస్ అంటే క్రీస్తును పూజించుట. ఈరోజు ఏం దినము? క్రీస్తును పూజించే దినం. అంటే ఈ ఒక్కరోజే పూజించి మళ్ళా వదిలిపెట్టాలంటే, రక్షించబడిన ప్రతి వ్యక్తికి ప్రతిరోజు క్రిస్మస్ పండుగ. అంటే క్రీస్తును ఆరాధించేవాడు, క్రీస్తును అనుసరించేవాడు క్రీస్తులో ఉంటాడు కనుక ప్రతిరోజు క్రిస్మస్సే అని చెప్పవచ్చు. కనుక ఈరోజు ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన వర్తమానము అంటే ఒక శుభదినము, మంచి దినము. మంచి దినము. ఏ దినం అంటే ఇది? చెడ్డ దినమా మంచి దినం? కొన్ని పండుగలు ఉన్నాయి. మనం రేపు జనవరిలో వస్తుంది 13, 14, 15 కీడు పండుగ అని అంటారు కదా. కీడు పండుగ. మరొక పండుగ వస్తుంది 3వ నెలలో, 4వ నెలలో, అది గొడ్డు పండుగ అని అంటారు. చూడండి ఎలా ఉన్నాయి. కానీ ఈ పండుగనంట, యేసును ఆధారం చేసుకున్న ఈ పండుగనంట ప్రజలందరికీ సంతోషకరమైన దినం అంట. హల్లెలూయా. ప్రజలందరికీ. ఇది కీడు పండుగ కాదు, గొడ్డు పండుగ అసలే కాదు. ఇది ఏం పండుగనంట? ప్రజలకు సంతోషము కలిగే పండుగ. సంతోషం కలిగే. నంబర్ 1 మొదటిది, ఈ పండుగలో మనకు కలిగిన లాభం ఏంటంటే మన భయము పారదులే. హల్లెలూయా. చెప్పండి, ఏం పోయిందంట? భయం పోయింది. ఏమిటి భయం? ఏమైనా అడవులో ఉన్న గొర్రెల కాపర్లు గొర్రెలు కాసుకుంటే తోడేళ్ళు వస్తాయన్న భయమా? ఏంటి భయం? అయ్యగారు వినండి, ఏంటి భయం? భయం ఏమిటంటే మానవుడు పాపంలో మగ్గిపోతూ పాపానికి పరిష్కారం కనుగొనలేక, మోక్షానికి మార్గం తెలియక, అలాగే కొంతమంది మనకంటే పూర్వం ఉన్న పెద్దలు నశించిపోయారు. అప్పుడున్న ఆ ప్రజలు కూడా ఒక రక్షకుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ రక్షకుడు రాకపోతే మన యొక్క భక్తి కూడా ఇట్లనే అయిపోతుందేమని అందరూ దైవికమైన భయంలో ఉన్నారు. ఏ భయంలో ఉన్నారు? దైవికమైన భయంలో ఉన్నారు. పూర్వమంట ఋషులు తెలుసా? ఋషులు, సాధువులు, తర్వాత మునులు, ఆ తర్వాత ఋషులు. ఆచార్య గారు తెలుసు కదా ఋషులు అంటే గడ్డాలు బాగా పెద్దగా ఉంటాయి. వాళ్ళు ఎక్కడో అరణ్యాలకు వెళ్ళి పర్వతాల్లో తపస్సు చేసేవాళ్ళు. ఒకసారి ప్రజలందరికీ భయం ఉందంట. నిజమైన పరమాత్ముడు ఎవరు? ఏ పరమాత్ముడు ప్రజలను ఈ పాప ఊపిలో నుంచి విడిపిస్తాడని వారు తన్మకలైతా ఉంటే ఒక ఋషి అన్నాడంట, ఉండండి నేను వెళ్ళి ఘోరమైన తపస్సు చేసి దేవుడు ఎవరో తెలుసుకొని వస్తాను, ఆ వార్త నేను మీకు చెప్తాను అన్నాడట. మంచిదయ్యా అని అందరూ సాగనంపారు. ఈయన మహా అరణ్యాన్ని
అంటారు కదా, సీమ దూడని సీరుని, చిత్తడివి కాకు దూరని కారుడివి అనే ప్రాంతాలు అట్లా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆయన మీసాలు గడ్డాలు పెరిగే వరకు తపస్సులో ఉన్నాడట. ఆయన మీద చెట్లు పుట్టలు మర్చిపోయాయి. చివరికి ఆ భక్తిని మెచ్చిన దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడంట. ప్రత్యక్షమైనా నీ నిష్టను నేను అంగీకరించాను, నీ భక్తికి మెచ్చాను, ఏం కావాలి నీకు అని అడిగాడంట. ఎవరు అడిగారు? అర్థమవుతుందమ్మా? ఎవరు అడిగారు? దేవుడు, సృష్టికర్త అడిగాడంట. ఎవరిని? తపస్సు చేస్తున్న ఋషికి అడిగాడంట. అడిగితే, అయ్యా మేమందరం కూడా ఒక భయంలో ఉన్నాం, పాప భయంలో ఉన్నాం. ఈ పాపముల నుంచి విడుదల కలిగించే నాదుడు ఎవడో మాకు తెలియక యజ్ఞములు చేస్తున్నాం, వ్రతములు చేస్తూ ఉన్నాం, పండుగలు ఆచరిస్తున్నాం, బలి పశువులను అర్పిస్తున్నాం, మొక్కుబడులు చెల్లిస్తున్నాం, అయినా మాకు శాంతి సమాధానం కలుగుటలేదయ్యా. మరి నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవాలని నేను మా ప్రాంత ప్రజలకు తెలియజెప్పడానికి నేను ఈ ఘోర తపస్సు చేశానయ్యా అంటే, అప్పుడు దేవుడు ప్రత్యక్షమై అన్నాడంట, పిచ్చోడా, నేను ఎలా ఉంటానంటే నాకు ఎన్ని పేర్లు ఉంటాయి, ఆ పేర్లలో చెప్తే నీకు అర్థం కాదు. ఉదాహరణకు నీకు ఒక మాట, ఆ ఋషికి చెప్పాడంట, ఏ లేదునైనా నాకు అనేక రూపాలు, అనేక పేర్లు నాకున్నాయి, కానీ ఒక్క పేరు నీకు చెప్తా, నా స్వభావం ఎలాంటిదో చెప్తా, అది పోయి ప్రజలకు చెప్పాలంట. చెప్పు స్వామి నువ్వెవరు అంటే, నేను అగ్ని లాంటి వాడును అన్నాడు. చెప్పండి, నేను అగ్ని దేవుడు కాదండి, మీరు బాగా వినాలి ఇక్కడ, అగ్ని దేవుడు కాదు, అగ్ని లాంటి వాడను. చెప్పండి, అగ్ని లాంటి వాడను. అగ్నికి ఏ స్వభావం ఉంటుందంటే చెత్తను కాల్చేస్తుంది, ఏదైనా భస్మం చేసేస్తుంది. బంగారం వేస్తే అందులో ఉన్న మట్టినంతా తీసి స్వచ్ఛమైన బంగారుగా చేస్తుంది. అగ్ని స్వభావం ఏంటంటే చెత్తను కాల్చేసే స్వభావం. కనుక నేను ఎవరిని? హల్లెలూయా, నేను ఎలాంటి వాడిని? అయ్యగారు చెప్పండి, రమణ చెప్పు, దేవుడు ఎలాంటి వాడు? అగ్ని లాంటివాడు, అగ్ని కాదు, అగ్ని లాంటివాడు అని ఆ ఋషి గ్రామంలోకి వచ్చి, అరే దేవుడు కనపడ్డాడట. కనపడ్డాడా స్వామి? అవునా కనపడ్డాడు. ఎవరంట ఆయన? ఎవరు కాదురా, ఆయన అగ్ని లాంటి వాడంట అన్నాడు. చెప్పండి, ఏమన్నాడు? అగ్ని లాంటి వాడంట. ఆ ఋషి కొన్నాళ్ళు చచ్చిపోయాడు. తర్వాత శిష్యులు వచ్చారు, వాళ్ళు కూడా దేవుడు అగ్ని లాంటి వాడు అనుకున్నారు. ఆ శిష్యులు చచ్చిపోయి వాళ్ళకు శిష్యులు వచ్చారు, అప్పటికల్లా దేవుడు అగ్ని అయిపోయాడు. దేవుడు అంటే అగ్నిరాన్ని అంట. హల్లెలూయా. చూసారా ఎలా మారిపోయిందో, ఫలం ఎలా మారిపోయిందో, అర్థం ఎలా మారిపోయిందో. దేవుడు అగ్ని లాంటి వాడు, కానీ దేవుడిని ప్రజలు దేనికి తెచ్చారు? అగ్నికి తెచ్చేశారు. కనుక ఇక్కడ అదే భయంతో ఆ రోజుల్లో ఉన్న ప్రజలు మగ్గుతూ ఉన్నప్పుడు దేవదూత ప్రజలకు ప్రత్యక్షమై, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానం, ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానం. మీరు వెతుకుతున్న ఒక రక్షకుడు ఈరోజు దావీదు పట్టణమందు మీ కొరకు పుట్టాడు. మనము హైందవ సాంప్రదాయంలో నుండి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. హైందవుల సాంప్రదాయంలో ఒక మాట ఉంది, వాళ్ళ గ్రంథాల్లో ఒక మాట ఉంటుంది, హైందవ గ్రంథాల్లో ఒక మాట ఉంటుంది. ఏంటంటే దేవుడట ఎందు వెతికినా అందు కలడు, ఎందు వెతికినా అందందు గలడు, శీవలో గలడు, పుట్టలో గలడు, శక్తిలో గలడు అని ఒక నాడి ఉంది. ఏమిరా ఈ దేవుడు ఈ స్తంభంలో ఉన్నాడంటే కొట్టు చూడు తెలుస్తుంది అంటాడు ఒక భక్తుడు. కనుక దేవుడట ఎందు వెతికినా, చెప్పండి, ఎందు వెతికినా అందు కలడు అంటే చెట్టును పుట్టను వెతకమని కాదు దాని అర్థం. ఏ గ్రంథంలో వెతికినా నిజ సృష్టికర్త కనపడాలి. అది ఏ గ్రంథంలో వెతికినా నిజమైన దేవుడు కనపడాలి. మీ ఏ గ్రంథాలైనా చదవండి, యేసును గురించి రాయబడే ఉంటుంది. హల్లెలూయా. అంటే దేవుడు ఎందు వెతికినా అందుగలడు. ఏ గ్రంథం వెతికినా, ఏమన్నా సాధారణ, ఏ గ్రంథం వెతికినా, సైలెన్స్లో పెట్టిన ఫోన్
ఏ గ్రంథం వెతికినా ఆ గ్రంథంలో కనబడాలి. ఆ గ్రంథంలో కనబడేవాడే ఎందు వెతికినా అందందు కలిగిన వాడు. హల్లెలూయా. కనుక యేసును గూర్చి ఖురానులో రాయబడి ఉంది, యేసును గూర్చి వేదాల్లో రాయబడి ఉంది, యేసును గూర్చి శాస్త్రాల్లో రాయబడింది, యేసును గూర్చి అన్ని గ్రంథాల్లో ప్రస్తావించబడింది. కనుక ఆయన ఎందు వెతికితే అందుగలడు. నువ్వు భగవద్గీత చదివితే అందులో యేసు ఉన్నాడు, పంచవేదములు చదివితే అందులో యేసు ఉన్నాడు. ఎందు వెతికినా అట్ట నీ చెట్టు కాడికి పోయి నువ్వు ఉన్నావా, పుట్ట కాడికి పోయి నువ్వు ఉన్నావా, అసలు ఉంటే మాట్లాడావా అనక రాను. దేవుడు అగ్ని లాంటి వాడు, దేవుడు అగ్ని కాడు, దేవుడు అగ్ని కాదు. ఉదాహరణకు మనం హిందువులు ఒక మాట చెప్తారు, అన్నం పరబ్రహ్మ స్వరూపం అంట కదమ్మా. ఎంతమందికి తెలుసు? మొన్న నేను గోవాకు వెళ్ళాను, పోయిన వారం 2 వారాల కింద. నాకు ఎదురుగుండా ఒక ముస్లిం అమ్మగారు వాళ్ళ కుమారుడు డోన్లో ఎక్కారు. వాళ్ళు కూడా వాస్కోడికి వస్తూ ఉన్నారు, అంటే గోవాకు వస్తూ ఉన్నారు. వాళ్ళు వస్తూ వాళ్ళిద్దరు 4-5 మూటలు తెచ్చుకున్నారు. ఒక సంచి మొత్తం తినేదే. ఆడు పైకి ఎక్కి కోతి పిల్ల మాదిరి ఫోన్ చూస్తూ ఉన్నాడు. అరే చోర్రే అంటున్నాను. దిగిరారా కానకాతం అంటుంది. వాడు ఏర్పడి వాడి విషయం ఉన్నది. సేన దయాలు పట్టిన వాళ్ళు లేకుంటారు కదా, ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటాం కదా, ఎవడు పిలిచినా పాపం మొత్తుకొని ఆమె గుంతకలు దాటినాక మొదలు పెట్టుకుంటే బల్లారు వచ్చినప్పుడు దిగినాడు వాడు. ఆమె మొత్తం ఇప్పింది, అన్నం వాళ్ళది దసరకాలం ఉంటుంది కదా, దసరకాలంలో కట్టుకొచ్చింది. ఇంత బాక్సులో ఒక కూర, మళ్ళీ గారెలు ఇలా ఉన్నాయి. మరి ఎందుకు తీసుకెళ్తున్నారో తెలియదు కానీ మొత్తానికైతే అడిగినాము. ఆమె ఫస్ట్ ముద్ద తీసి ఏమేమో అని పిడికిన బయటికి చల్లింది. రైల్లో నుండి ఇసురు పెట్టింది ముద్ద. నాకు అర్థం కాలేదు. ఆమె కొంచెం తెలుగు వస్తుంది, కొంచెం రాకుండా. నేను అడిగాను, ఎందుకమ్మా బయటికి వేసిన ముద్ద అంటే, చాచా తూ కాదు అంటుంది ఆమె. అంటే ఆకలి ఏమన్నా అడుగుతున్నారేమో అనుకుంటున్నామే పాపం. నువ్వు కూడా ఇంత వాటివి. నేను తినేది కాదమ్మా, ఎందుకు ముద్ద బయటకు వేసిన అంటే అల్లాహ్ అంటున్నాను. ముద్ద ఎవరికి వేసిందంట చెప్పండి, ముద్ద ఎవరికి వేసిందంట? ఇట్లా పిలికిలు చేసి ఏమేమో అర్థమే అనుకుంటలేదు చేసి కిరికిటలో ఇసురు కొట్టింది. ఈయన ముద్ద ఇసిరిందంట. దేవుడు పరిగెత్తుకుంటూ రైలు కూడా వచ్చి క్యాచ్ పట్టుకోవాలి. అర్థమవుతుందా? కొన్నిసార్లు మనం ఏం చేస్తామో కూడా మనకు అర్థం కదా. అన్నం పరబ్రహ్మ స్వరూపం. నేను ఇంకా వాళ్ళకు చెప్తే ఆమె తెలుగు సరిగ్గా రా, ఎందుకు వచ్చిన గొడవలేని తుంకా చాచా అంటుంది. అక్కోలేమ్మా చిరానింది దొరకమ్మా. నేను ఒక యాపిల్ పండు తీసి నేనేం తక్కువ, నేను యాపిల్ పండు తినడం ముందు ఆమె ఆడ పోబెడుతుంది. మొదటి ముద్ద ఎవరికట? దేవుని కట. మొదటి ముద్ద దేవుని కట. ఇసిరేస్తే ఆయన పాపం ఎప్పుడు ఇసిరేస్తుందో అని పరిగెత్తుకుంటా చూసుకుంటూ క్యాచ్ పట్టుకోవాలి. పోయిన సంవత్సరము మేము కాళహస్తి పోయాము. కాళహస్తి పోతే ఆ పాస్టర్మ బోధింటుంటే ఒక కాకి ముందరనే వచ్చి కావు అంటుంది. వస్తే కానీ ఆమె ముద్ద చేసి ఇసురు కొడితే క్యాచ్ పట్టుకుంటుంది. కాకి పట్టుకొని మంటగా ఎత్తుకెళ్తుంది. కింద పడకుండానే ఆ ముద్ద చేసి రాగి ముద్ద ఇట్లా పిసికి కొడితే కాకి క్యాచ్ పట్టుకొని వెళ్ళిపోతుంది. మన దేవుడు అలాంటి వాడు కాడు. చెప్పండి, మన ఆహారం కొరకు క్యాచ్ పట్టుకునేవాడు కాదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని భక్తులు తపస్సు చేసి అడిగారట, నువ్వెవరు స్వామి అంటే వారికి అర్థమయ్యే వర్షంలో చెప్పాడు, అరే నేను ఆహారం లాంటి వాడిని రా అన్నాడంట దేవుడు. ఏమన్నాడు? ఆహారం లాంటి వాడిని. ఆహారం దేవుడు కాదు, ఆహారం లాంటి వాడిని రా అన్నాడు. రాంగ మాట ఏమైందంటే అన్నం పరబ్రహ్మ. ఇప్పుడు అన్నమే దేవుడు. ఎండాకాలం మధ్యాహ్నానికే పాసిపోతున్నాడు దేవుడు. చెప్పండి, సరిగ్గా గడవకపోయినా
అంతే కదా. సరిగ్గా సబ్బులు పోకపోయినా అన్నం వండితే ఏమవుతుందమ్మా? దేవుడు మధ్యాహ్నానికి వాసిపోతాడా? కాదు. అన్నము లాంటి వాడు కానీ అన్నం దేవుడు కాదు. ఆయన స్వరూపం. ఒక మనుషునికి శరీరానికి ఆహారం ఎంత అవసరమో ఆత్మకు నేను ఆహారం లాంటి వాడిని. అందుకే బైబిల్లో చెప్పబడిన మాట, నేను జీవాహారము. హల్లెలూయా. యేసు ఏమన్నాడు? నేను జీవాహారమును నేను. ఎవడైనా తప్పికొంటే నేను జీవజలాలు. అందుకే మనం కూడా ప్రతి ఆదివారం నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవము గలవాడు అన్న మాటను బట్టి ఆయన శరీరంలో మనం జీవిస్తున్నాం. హల్లెలూయా. కనుక ఇలా ప్రజలందరూ రకరకాలైన డిప్రెషన్లో ఉన్నప్పుడు దేవుని దూతలు గొల్లలకు చెప్పారు, ఇదిగో ప్రజలందరూ వెతుకుతున్న ఒక రక్షకుడు పుట్టాడు, ఇక బలులతో పని లేదు. హల్లెలూయా. చెప్పండి, ఇక బలులతో పని లేదు. బలులతో పని లేదు. ఆయన పుట్టాడు. ప్రియులారా, ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించేద్దాం. యేసు పుట్టక ముందు 750 సంవత్సరాల క్రితమే ఒక ప్రవక్త యేసు పుడతాడని ప్రవచించారు. అంటే దేవుడు అనేవానికి ఏ స్వభావం ఉండాలంటే తాను పుట్టక ముందే ఎక్కడ పుడతాడో చెప్పాలి, ఎప్పుడు పుడతాడో చెప్పగలిగి ఉండాలి. అంటే భవిష్యత్తును ఎరిగిన వాడై ఉండాలి దేవుడు. ఆ భవిష్యత్తును ఎరిగిన దేవుడు కనుక ఆయన ఏం చేశాడట? 750 సంవత్సరాలకు పూర్వమే భక్తుడైన యెషయా ద్వారా ప్రవచనం చెప్పించాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఏ ప్లేస్లో పుడతాడో అప్పుడే చెప్పారు. ఎక్కడ పుడతారని చెప్పారు? 750 సంవత్సరాల పూర్వమే బెత్లెహేములో పుడతారు అని ప్రవక్తలు చెప్పారు. ఆయన ఎవరికి పుడతారో చెప్పారు. చూడు, దేవుడి యొక్క రుజువులు ఇక ఖచ్చితంగా కనపడాలి. మనం దేవుడి రుజువులు మనకు ఖచ్చితంగా కనపడాలి. హల్లెలూయా. ఆయన ఎవరికి పుడతాడో యెషయా భక్తుడు రాశాడు 7వ అధ్యాయం 14వ వచనంలో, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్ను ఆయనకి ఇమ్మానుయేలు అనే పేరు పెట్టబడింది. కనుక దేవుడు ముందు జరగబోయేది తెలిసిన వాడై ఉండాలి, తాను ఎక్కడ పుడతాడో చెప్పగలిగిన వాడై ఉండాలి, ఆయన గూర్చి అన్ని గ్రంథములలో రాయబడి ఉండాలి. ఆయనే మనం ఆరాధించే మన రక్షకుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయనే మనం ఆరాధించే మన రక్షకుడైన యేసు. ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు, ఎవరు విడిపిస్తారు మమ్మల్ని ఈ పాపంలో నుండి, ఎవరు మా కొరకు త్యాగం చేస్తారు, ఎవరు దిగి వస్తారని ఎదురు చూస్తున్నప్పుడు ఈయన పుట్టాడట. హల్లెలూయా. ఈయన ఎందుకు పుట్టాడు? అవతారంలో ఒక అవతారం కాదు. ఈయన ముగింపు అవతారం లేదు. కొన్నాళ్ళ తర్వాత ఇంకొక అవతారంలోనికి మారడిన బైబిల్ చెప్తుంది, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడట. ఆది కాలంలో ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. ఆయన రూపము మార్చేవాడు కాదు. ఒక్కసారి మార్చాడు. మానవుల కొరకు మానవుడుగా రూపం మార్చుకుని వచ్చాడు. హల్లెలూయా. దేవుడు అనగా నిర్వచనం, దేవుడు అనగా అర్థం ఏంటంటే వెలుగు అని అర్థం. చెప్పండి, దేవుడు అనగా అర్థం ఏంటి? వెలుగు. కలుగు కాదు, వెలుగు. దేవుడు అనగా అర్థం ఏంటి? వెలుగు. వెలుగు అంటే చీకటి లేనివాడు. మీకు అర్థమవుతుందా? దేవుడు అనగా ఎవరు? చీకటి లేనివాడు, వెలుగు. అందుకే యోహాను సువార్త 8:12లో నేను లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునై ఉన్నాను. 9:5లో ఉంటుంది, లోకమునకు నేను నిజమైన వెలుగును అన్నాడు. కనుక ఆయన వెలుగు. యోహాను తన పత్రికలు రాస్తూ దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు వెలుగై ఉన్నాడు అని చెప్పాడు. కనుక ఆయన ఎవరంటే దేవుడు అనగా అర్థమేంటి చెప్పండి? వెలుగు. మనం ఒక వెలుగలిగి ఆగిపోతాం, మన వెలుగు కాదు చెప్పేది. దేవుడు అంటే ఆయనను ఎవరు చూడలేరు. ఒక కవి రాస్తాడు, అది కూడా ఆయన ఊహను బట్టి రాశాడు. దేవుని తేజస్సు అంట 1,000,000 సూర్యుల కాంతితో ఉంటుందట. దేవుని తేజస్సు ఆయన దివ్య రూపం అంట 1,000,000 సూర్యుల కాంతితో ఉంటుంది. మనం 7:30 అయితేనే ఈ సూర్యుని చూడలేము ఇక్కడ.
అట్లాంటి సూర్యుడు 1,000,000 మంది అయితే అక్కడ ఏమైపోతాం? మాడి మసి అయిపోతాం. అందుకే ఆ సమీపింపరాని తేజస్సులున్న ఆ దేవుడు. చూడండి ఒక మాట, మొదటి తిమోతికి పౌలు రాస్తూ చెప్పిన మాట, మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. 6:16. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే. ఆయన ఎక్కడ ఉంటాడట? సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే. ఆయన అమరత్వం కలిగిన వాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు. మనుషులలో ఎవడును ఎప్పుడు ఆయనను చూడలేదు. ఎవడు చూడనేరడు కూడా. ఎందుకంటే ఆయన 1,000,000 సూర్యుల తేజమయం. 1,000,000 సూర్యుల తేజమయం ఎవడైనా. ఇప్పుడు ఈ సూర్యుడు 1 సెంటీమీటర్ 2 సెంటీమీటర్ ఎండలకాలం ఇట్లా కిందికి వచ్చినా పట్టు అయిపోతుంది. శరీరం అంతా బొబ్బలే కదండి. ఉష్ణోగ్రత పెరిగితేనే మనం తట్టుకోలేము. అట్లాంటి సూర్యుడు 1-2-3 డిగ్రీలు కిందికి దిగినాడు అనుకో, చూద్దాం ఏమంటారు అని దిగినాడు, ఏమైపోతాం? మాడి మసి అయిపోతాం. ఈ సూర్యుడు దిగుతూనే మనం మసి అయిపోతామే. 1,000,000 కాంతుల తేజస్సు కలిగిన దేవుడు అట్లనే వచ్చి నేను దేవుడు అంటే మనం ఉంటామా? అందరూ భస్మం అయిపోతాం, అందరూ మాడి మసి. కనుక దేవుడట తన రూపాన్ని మార్చుకున్నాడు. అక్కడ ఒకసారి తన రూపాన్ని, ఏ రూపాన్ని ధరించాడట? నీవు ఏ రూపంలో ఉన్నావో ఆ రూపాన్ని ఆయన ధరించి, ఆ రూపాన్ని ధరించి తగ్గించుకొని నీ కొరకు దిగి వచ్చాడు. ఆ శుభదినమే క్రిస్మస్. హల్లెలూయా. నిన్ను తనతో ఉండటానికి తీసుకెళ్ళటానికి, నువ్వు మోక్షానికి మార్గం తెలియక తప్పిస్తూ ఉన్నప్పుడు ఆయన నిన్ను తీసుకొని వెళ్ళటానికి నీ రూపం ధరించి నీ దగ్గరికి దిగి వచ్చిన నీ దేవుడు ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. బైబిల్లో చెప్పబడిన మాట నేను చెబుతున్నాను. దేవుడు అనేవాడు తారతమ్యం లేని వాడై ఉండాలి. చెప్పండి, దేవునికి ఈ కులము ఆ కులం అని తేడాలు ఉండకూడదు. ఉండొచ్చా? ఉండకూడదు. దేవుడికి సర్వం ఒకటే. సర్వ సృష్టిలో ఉన్న పిల్లలందరూ ఆయన పిల్లలే. అవునా కాదు? అవునండి, అది వాస్తవం. 100% వాస్తవం. దేవునికి తారతమ్యములు ఉండకూడదు. అందుకే మన బైబిల్లో రాయబడిన మాట అపోస్తల కార్యం 10:36, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. హల్లెలూయా. యేసుక్రీస్తు అందరికీ, ఒక్కరికే కాదండి, ఒక్క జాతికి కాదు, అన్ని జాతుల వారికి ఆయన ప్రభు అంట. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. దేవుడు అనేవాడు పవిత్రుడై ఉండాలి. అతనిలో పాపము ఉండకూడదు. చూడండి, యోహాను సువార్త 8:46. యోహాను సువార్త 8:46. ఇక్కడ దేవుడే ఛాలెంజ్ చేస్తా ఉన్నాడు. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడైనా రుజువు చేస్తాడా? హల్లెలూయా. మనిషి పాపాలను వెతకడం మొదలు పెడితే మనిషి నిలబడలేడు. కానీ దేవుడు అంటున్నాడు, నాలో పాపం ఉందని మీలో ఎవడు రుజువు చేస్తాడు? హల్లెలూయా. రుజువు చేస్తాడు. ఎవరు రుజువు చేస్తారు? ఆయనలో చాలా మంది పాపం వెతికారు పిల్లగా, ఆయనలో తప్పు పడతారని చూశారు, ఆయనలో ఏదైనా లోపం కనుగొనాలని చూశారు. కానీ ఎవరు కూడా ఆయనలో పాపాన్ని కనిపెట్టలేదు. ఎందుకంటే ఆయన పాపం లేని పరిశుద్ధుడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆయన పాపము లేని పరిశుద్ధుడు. మనం ఆరాధించవలసింది, చెప్పండి, మనం ఆరాధించవలసింది పాపము లేని పరిశుద్ధుడు. మనకు దేవుడుగా ఉండవలసింది ఎవరు? పాపము లేని పరిశుద్ధుడు. మనకు దేవుడుగా ఎవరు ఉండాలట? పాపము లేని పరిశుద్ధుడు. మనం వారిని ఎంపిక చేసుకోవాలి. అలాంటి వారు ఎవరైనా ఉన్నారంటే ఎవరు నిలబడరు. కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే నిలబడతాడు. ఎందుకంటే ఆయనలో ఏం లేదు. అమ్మగారు చెప్పండి, ఏం లేదు. గట్టిగా చెప్పండి, పాపం లేదు ఆయనలో. తప్పులు పట్టుకుందామని బైబిల్ చదివిన వాళ్ళు, పాపం ఉందేమో అని బైబిల్ చదివిన వాళ్ళు, ఇలా దేవుడు ఎంత గొప్పవాడు అని బైబిల్ చదివిన వాళ్ళు తిరిగి పడ్డారు. యేసు ప్రభువే నిజమైన దేవుడు అని ఒప్పుకున్నారు. ఎందుకంటే ఆయనలో ఏం లేదు, పాపం లేదు. ఆయన పాపం లేని ఒక మహనీయుడు మన కొరకు తగ్గించుకొని మానవ శరీరాకారాన్ని ధరించి
మనము ఆయన కాడికి వెళ్ళలేమని తెలిసి ఆయనే దిగి వచ్చి మనలను ఆయనతో ఉండటానికి తీసుకెళ్ళటానికి వచ్చాడట. ఎంత గొప్ప దేవుడు! హల్లెలూయా! చెప్పండి, ఎంత గొప్ప దేవుడు! ఆయన అందరి వాడు, ఆయన పాపం లేని వాడు, ఆయన కొందరి వాడు కాదు, ఆయన అందరి వాడు. సృష్టిలో ఉన్న ప్రజలందరికీ ఆయన దేవుడు, ప్రజలందరికీ దేవుడు. ఆయనలో పాపం లేని కనుక ఆయన నిజదేవుడు. ఈ దేవుని గురించి ఈ దూతలు ఆ గొర్రెలకు చెప్తున్నారు, నేడు అలాంటి వ్యక్తి మీకు పుట్టాడు. హల్లెలూయా! చెప్పండి, నేడు అలాంటి వ్యక్తి పుట్టాడు. నేను ఒక విలువైన మాట చెప్పనా? ఎప్పటి నుండో క్రిస్మస్ పండుగలు మనం చేస్తూ ఉన్నాం, వస్తూ ఉన్నాం, వెళ్తూ ఉన్నాం. ప్రియులారా, యేసుక్రీస్తు లోకంలో పుడితే లోకానికి పండుగ. మీకు అర్థమవుతుందా? యేసుక్రీస్తు లోకంలో పుట్టాడు కనుక లోకానికి ఏమైంది? పండుగ అయిపోయింది. నీవు కాక క్రీస్తులో పుడితే పరలోకంలో పండుగ అంట. అది బైబిల్లో ఉంది. లూకాసు వార్త 15వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఆయన లోకంలో పుట్టాడు కనుక లోకానికి పండుగ. నువ్వు ప్రభులో పుడితే పరలోకానికి పండుగ. ఏ పండుగ గొప్పది చెప్పండి? ఈ పండుగ గొప్పదా? పరలోకంలో చేసుకునే పండుగ గొప్పదా? దేవదూతలు చేస్తారంటే పండుగ. ఓ దేవదూతలే చేస్తే పండుగ ఎట్లుంటుంది? ఎంత గ్రాండ్గా ఉంటుంది. మన ఈ పక్క లైట్లు ఈ పక్క ఉండవు, ఆ పక్క లైట్లు ఈ పక్క ఉండవు, కట్టుకునే కాగితాలు గాలికి లేచిపోతాయి. మన పండుగలు ఇంట్లోనే ఉంటాయి. కానీ దేవదూతలే పండుగ చేశారనుకో పరలోకంలో ఎట్లుంటుంది? నీవు కానీ ప్రభు కొరకు మారితే పరలోకంలో పండుగ. ఇప్పుడు నువ్వు ఏ పండుగ కోరుకుంటావు? ఈ పండుగ బాగుంటుందా, ఆ పండుగ బాగుంటుంది? ఇదే బాగుంటుంది. ఎందుకంటే కొత్త జత బట్టలు, ఆ రోజు మంచి భోజనం, వీలైతే కూలీ లేకుంటే ఇంకో జత ఎగస్ట్ తీసుకుంటాం. ఇదే బాగుంటుంది. ఆ పరలోకంలో ఎవరు బట్టలు ఉంటాయో లేదో తెలియదు. ఆ పండుగ ఎందుకు అనుకుంటారు మీరు? కాదండి. బైబిల్లో చెప్పబడిన మాట, నీవు యేసుని అంగీకరిస్తే నిజమైన పండుగ పరలోకంలో జరుగుతుంది. హల్లెలూయా! నిజమైన పండుగ పరలోకంలో జరుగుతుంది. కనుక ఈ పండుగను నువ్వు ఆస్వాదిస్తే ఆ పండుగకు అనుగుణమవుతావు. ఈ పండుగకు విలువిస్తే ఆ పండుగలోనికి మార్చబడతావు. కనుక మనము ఈ పండుగను ఎందుకు చేస్తున్నాం అంటే ఆరాధిస్తున్నాం. మీరు కూడా క్రిస్మస్ చేస్తారా అని అడిగాడు ఒక ఆయన. అదేంటి మేము క్రిస్మస్ చేయకపోవడం? క్రిస్మస్ అంటే క్రీస్తుని మేము క్రీస్తుని ఆరాధించకూడదు. క్రిస్మస్ అంటేనే క్రీస్తుని ఆరాధించడము. మా బ్రతుకే చెప్పండి, మన బ్రతుకే ఆరాధన. ఆరాధించకుండా ఉండగలమా? ఉండగలం. అదే క్రిస్మస్. మన జీవితంలో నిత్యము చెప్పండి, నిత్యము నువ్వు నోరు తెరిచి దేవుని ఆరాధించినప్పుడు అది క్రిస్మస్. క్రిస్మస్ అంటేనే ఈ మంచి మంచి భోజనాల మీద దృష్టి పెట్టకండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం కాదు. మనకు దేవుడు తిని బ్రతకడానికి ఇచ్చిన ఆహారం ఇది కాదు. అసలైనది ఏంటంటే నిత్య జీవము. నిత్య జీవం కావాలంటే ఆయన మీ కొరకు దిగి వచ్చాడు. హల్లెలూయా! ఏమంటుందమ్మా? కమ్మినట్టుందా? హల్లెలూయా! అలాంటి దేవుడు మానవుని కొరకు పుట్టాడు. ఆయనే ప్రభు అయినా చెప్పండి, ఆయన ప్రభు అయినా యేసుక్రీస్తు. ఆయన నీ కొరకు దిగి వచ్చాడు, మానవుడిగా పుట్టాడు. ప్రాణం నీవు బలి అర్పిస్తే ఆ బలి వలన పాపం పోతలేదని తెలిసి ఆయన నీ కొరకు బలి పశువుగా కలువరి శిలువలో రక్తము చిందించాడు. రక్తము చిందించి తన రక్తంలో నీ పాపాన్ని కడిగారే, ఇప్పుడు నువ్వు పరిశుద్ధుడురా, నాతో ఉండటం నేను తీసుకొని వెళ్తాను అని ప్రభు చెప్పాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో నేను వచ్చి నేనుండు స్థలంలో మీరు మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకొని పోతాను ప్రభువే చెప్పాడు. హల్లెలూయా! అంత గొప్ప దేవుడు నీ కొరకు దిగి వచ్చిన దినం క్రిస్మస్ పండుగ. నీ కొరకు ఆయన 4వ తారీఖు పుట్టిన దినం, శుభదినం ఇది. నేను నా జీవితంలో మర్చిపోలేని శుభదినం, మర్చిపోలేని శుభదినం. కనుక ప్రియులారా, మనం దేవుని ఆరాధించడానికి కూడి వచ్చినామంటే ఏదో నామకార్థంగా వచ్చిపోవటం కాదు, కానీ సత్యమును గ్రహించే వారంగా మనము ఉండాలి. ఇలా చెప్తుంటే ఒకసారి అందరూ కూడా అట్లా ఎట్లయితుంది, ఆయన పాపం లేనివాడైతే కావచ్చు, కానీ మా వాళ్ళు ఏం కావాలి, మా వాళ్ళు కూడా గొప్పలే, ఒకడు 2-3 అవతారాలు ఎత్తినారు,
వాళ్ళు ఇట్లా అయిపోయినారు, మీరు అట్లంటే ఎట్లా, మాదే 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 పెద్ద వాదం రేగిందంట. ఒక రకంగా చెప్పాలంటే మాది గొప్ప అనే వాదం రేగిందంట. ఈ వాదన అంతా కూడా ఒకసారి ఏమైందంటే కోర్టుకి వెళ్ళిందంట. ఈ తలకాయ నొప్పి మత సామరస్యం మీద వచ్చిన గొడవలను కంట్రోల్ చేయాలంటే ఇంకా కోర్టుకి వేశారంట. కోర్టుకి వేస్తే ఈ మత పెద్దలందరినీ పిలిచారంట కోర్టు. అమ్మ మీరు వింటున్నారా, అయ్యగారు వింటున్నారా, మత పెద్దలందరినీ పిలిచారంట. రండి, మీ వాదన ఏంటో వినిపించండి, మీరు ఇలా కొట్టుకోవటం బాగలేదు, మాది గొప్ప అంటే మాది గొప్ప కాదు, ఏది గొప్ప మీరు రుజువు చేయగలిగితే రండి అని కోర్టు పిలిచారట. పిలిస్తే ఈ వాదన చేసే పెద్దలందరూ కూడా కోర్టుకు వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు అమ్మ, ఎక్కడికి వెళ్ళారు? కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు కావాల్సింది 3 మెయిన్. కోర్టుకి ఏం కావాలా? 3 కావాలి. 1 సాక్ష్యం ఉండాలి, 2 రుజువు ఉండాలి, 3 ఆధారాలు ఉండాలి. కోర్టు ఏమంతా చెప్పండి. మీరు ఎప్పుడు కోర్టుకోలేదా? కోర్టు ఏమవుతుంది? ఏమీ లేదు, ఆడ జరగకపోయినా జరిగినట్టు సాక్ష్యం ఉంటేనే ఉంటుంది కోర్టు, అంతే. కోర్టుకి ఏముండాలి? నంబర్ 1 సాక్ష్యం, నంబర్ 2 రుజువులు, మూడోది ఆధారం. సాక్ష్యం ఉండాలి, చెప్పండి, సాక్ష్యం ఉండాలి, రుజువులు ఉండాలి, ఆధారాలు. ఏ మతానికైనా 3 ఉండాలి. ఏముండాలంటే తర్కానికి నిలబడాలి. ఒకవేళ మనం వాదన చేస్తే వాదనకు అది నిలబడాలంట. తర్కానికి నిలబడాలి, చెక్ చేసుకోవటానికి అవకాశం ఉండాలి. అర్థమవుతుందా? మీ అకౌంట్లోకి డబ్బులు అనేసినట్టు చెప్తేనే నమ్ముతాం మనం, అంత తిక్కొల్లామా ఆచార్య? ఏం చేస్తాం? వెంటనే నీ ఫోన్పేలో మన తీసుకుపోయిన సామాన్కి అకౌంట్ వేసిన చూడు, డబ్బులు వేసిన చూడు ఫోన్పేలో అంటే ఊరుకుంటావా? సర్లే అని ఊరుకుంటావా? అమ్మడే జైలుకి చేయబోతుంది. ఏం చేసుకుంటాం? అమ్మగారు ఏం చేసుకుంటాం? చెక్ చేసుకుంటాం. దీపం పథకం గ్యాస్ డబ్బులు పడుతూనే లేదని ఈ ఫోన్లో అవకాశం లేని వాళ్ళు బ్యాంకుకి బుక్ తీసుకొని చెక్ చేసుకోవటం. నంబర్ 1, ఏ వ్యక్తి అయినా వాదనకు వస్తే వాదనలో నిలబడాలి, తర్కంలో నిలబడాలి. రెండవది చెక్ చేసుకోవడానికి అవకాశం ఉండాలి. మూడవది నీ భక్తికి ఆధారం ఉండాలి. ఒకటేమో నిలబడాలి, రెండోదేమో చెక్ చేసుకోవాలి, మూడోదేమో ఆధారం ఉండాలి. మన భక్తికి ఆధారం ఎవరట? మన రక్షకుడైన యేసుక్రీస్తు. అందుకే రుజువులు ఉన్నాయి. ఇది దానికి ఇదేమి కానవాలు అంటే ఏంటి? రుజువులు. దేవదూత గొల్లలకు ఏం చెప్పాడు? మీరు ఆ మాట చదవండి. 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీకు ఆనవాలు అంటే రుజువులు. ఆయన పుట్టాడు అనడానికి ఆనవాలు, రుజువులు. కానీ ఇవన్నీ వీళ్ళందరూ వెళ్ళారు. వెళ్తే ఫస్ట్ ఒక తెగువ వారిని పిలిచారు. పిలిచిన తర్వాత ఏమయ్యా, మీరు చాలా డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు సమాజంలో, ఈ మోక్షం మీద మీరంతా డిబేట్ చేస్తూ ఉన్నారంట. ఏంటి అని జడ్జి గారు పిలిచి అడిగారంట. ఏంటి ఎట్లా చెప్పంటే, అవునయ్యా మా గ్రంథాలు మాకేం బోధిస్తున్నాయంటే మానవులకు ఒకే జన్మ కాదు, మళ్ళా జన్మలు, చెప్పండి, మళ్ళా జన్మలు ఉన్నాయి. ఎన్ని జన్మలకో ఒకసారి మానవుని జన్మ, తర్వాత పంది, తర్వాత కుక్క, తర్వాత ఎలుక, తర్వాత ఏనుగు, ఇట్లా ఉంటారు. మా సిద్ధాంతం అంటే జడ్జి గారు నెమ్మదిగా అడిగారంట, మీ ఇంట్లో ఎవడన్నా చచ్చిపోయి పిల్లి అయినాడా అని అడిగాడంట. బోర్డులో నిలబడిన వ్యక్తిని, మీ ఇంట్లో ఎవడైనా చచ్చిపోయి పిల్లి కానీ కుక్క కానీ అయినట్టు నీకు చెప్పాడా అన్నాడంట. అట్లెట్లా చెప్తారు సార్ అంటే, మరి ఎట్లా నమ్ముతున్నావు అన్నాడంట. పోనీ వాళ్ళు చెప్పలేదు, నువ్వు గత జన్మలో ఏమన్నా కుక్కవు, పందివి, నందివి అయింటిగా, అది ఏమన్నా నీకు గుర్తుందా అన్నాడంట. అట్లయితే గుర్తుందా సార్ అంట. మరి దానికి ఆధారాలు లేనప్పుడు ఎట్లా నమ్ముతారు? నీ వాదన చెప్పండి, నీ వాదన చల్లదు, పక్కకి వెళ్ళిపోండి అన్నట్ట. హల్లెలూయా. ఏముండాలండి?
నిలబడాలి, తర్కానికి రుజువులు ఉండాలి, దానికి ఆధారమై ఉండాలి. ఇంకొక తెగోని పిలిచినాడంట. వాళ్ళు వచ్చి అన్నారంట, మేము ఒకటే నమ్ముతామండి, సచ్చినాక తక్కెడో బుక్కెడో ఈ భక్తి లేదేం లేదు, ఉన్న నాలుగు తినాలి తాగాలా చచ్చిపోవాలి. అంతే కదా కొంతమంది వారి గడిపే వాళ్ళకు దేవుడు లేదు దయ్యం లేదురా, తినాలా తాగాలని కోటలు కోటలు ఖాళీ చేస్తున్నారు. దేవుడు లేని వారికి దయ్యం. కనుక వాళ్ళ సిద్ధాంతం ఏంటంటే సచ్చినాక తక్కెడో బొక్కెడో మాకు తెలియదు. జడ్జి గారు అన్నారంట, నీకెట్లా తెలుసురా సచ్చినాక ఏం లేదని, మీ వాళ్ళు ఎవరన్నా పోయి ఏం లేదని చెప్పినారు నీకు అన్నాడు. అట్లయితే కదయా ఎట్లా చెప్తారు మరి, పోనీ నీకెట్లా తెలిసింది, ఏ ఆధారం కింద ఈ మాట నువ్వు చెప్తున్నావు? కుక్క పంది అని వాడంటున్నాడు, నువ్వేమో తక్కెడ బుక్కెడు అంటున్నావు, గాలిలో గాలి దుని అంటున్నావు. దీనికి ఆధారాలు ఏమున్నాయంటే వాడు పనులు ఇద్దరు పెట్టి బయటకు వచ్చేసాక, అంటే ఇతని వాదన కూడా చెప్పండి, ఇతని వాదన కూడా నిలబడలేదు, చల్లదు కొట్టేశాడంట. ఇంకొక వాదన పిలిచాడంట, ఇంకొకరిని పిలిచాడంట, రండి మీదేంటి ఎట్లా అంటే, మా వాదన ఒకటే అయ్యా, మంచి చేస్తే మోక్షంలో ఉంటాము, చెడు చేస్తే చెప్పండి నరకంలో ఉంటాం. అంటే మా వాదనలో మోక్షం ఉంది, నరకము ఉంది. మళ్ళీ ఎక్కడ మంచి అని తెలుస్తుందిరా అంటే, ఏం లేదు, దేవుడు చచ్చిపోయినాక తక్కెట్లో పెట్టి మంచిని చెడును చూస్తాడంట. చెడ్డ పనులను మంచి పనులను ఆయన ఏం చేస్తాడంట, తక్కెట్లో పెట్టి చూస్తాడంట. పాపం ఎక్కువ ఉంది అనుకో, పాపం కిందికి వచ్చింది అనుకో, మంచి పైకి తెలిపోయింది, ఇది ఎక్కడికి వేస్తారంట మరి చెప్పండి, నరకానికి వేస్తారు. మంచి ఎక్కువైంది అనుకో, పాపం పైకి పోయి పాపం కిందికి వచ్చి పాపం తేలిపోయి మంచి కిందికి వచ్చింది అనుకో, ఎక్కడ పెడతారంట, మోక్షం. జడ్జి గారికి ఒక డౌట్ వచ్చింది, పోనీ సమానంగా ఉంటారు రా అన్నాడు. పాపము పుణ్యం సమానంగా అయిందనుకో తక్కెట్లో పెట్టుట కరెక్ట్గా, మళ్ళీ ఎక్కడ పంపిస్తారు రా అన్నట్టు. అర్థమైందా మీకు? చూసినాడు అనుకో, ఇక్కడ పుణ్యం ఉంది, ఇక్కడ పాపం ఉంది, తక్కడికి తెస్తే కరెక్ట్గా ముళ్ళు ఉంది, మరి ఇప్పుడు ఎక్కడ పంపించాలా అంటే చూసేది తాసేది ఉండదు నాయనా, అది దాని మీద ఆధారపడదు, పక్కకు అన్నాడు. హల్లెలూయా. ఇంకొక తెగువ వాళ్ళు వచ్చారంట, వచ్చి అన్నారంట, అయ్యా మేము నమ్ముతున్నాము చచ్చిపోయినాక మనిషి ఒక చోట ఉంటాడు, అది మాత్రం వాస్తవము, ఈ లోకాన్ని ఇడిస్తే ఇంకొక లోకంలో ఉంటాడన్నది సత్యము, ఎందుకంటే మా పితరులు ఇంకొక లోకంలో జీవిస్తున్నారు, వాళ్ళకు మేము అన్ని ఇక్కడ నుండే సరఫరా చేస్తా ఉన్నామన్నా. జడ్జికి మైండ్ బ్లాక్ అయింది, ఏంద్రా మీరు పంపేయడం ఏంద్రా అంటే, అవయ్యా మేము ప్రతిదీ ఇక్కడ నుంచి పంపిస్తాము. ఎట్లా పంపిస్తావురా, ఇప్పుడేమన్నా వాట్సాప్లు ఇప్పుడు వచ్చినాయి, అప్పుడు వాట్సాప్లు లేవు కదా, ఎట్లా పంపిస్తావురా అంటే, ఏం లేదయ్యా వాళ్ళకి ఏం కావాలో అవన్నీ పేపర్ మీద రాసి అది కాల్స్తే అది బూట్ అవుతుందంటే ఇలా ఆడవైపు ప్రత్యక్షమైంది కాకెమ్మక. అప్పుడు జడ్జి గారు అన్నారంట, ఒరే మీ వాళ్ళకు కారు అవసరమైంది, కారు అవసరమైంది, మరి ఏం చేస్తావురా అన్నాడంట. ఏం లేదు, ఒక పేపర్ మీద కారు బొమ్మ వేస్తాను, దాన్ని కాల్ చేస్తాను, అది బూట్ అయితే అక్కడ ఏమవుతుందంట చెప్పండి, ఏమవుతుందంట కారు అవుతుందంట అన్నంత. ఏ షోరూంలో కారు అయిపోయిందిరా కారు అన్నాడంట. ఇక్కడ కారు ఒకటి, అక్కడ కారు ఒకటి చేరిందంటే ఇక్కడ పోయిండాలి కదా కారు, ఏదో ఒకటి. ఏ కంపెనీ కారు పోయిందిరా, ఏ షోరూమ్ నుండి పోయిందిరా, ఎవరింటి నుండి పోయిందిరా అని అడిగాడు. ఏం చెప్తారండి, వాదన నిలబడలేదు. హల్లెలూయా. లాస్ట్కి యేసుబాబుని పిలిచారంట. ఎవరు పిలిచారు? మనం ఎప్పుడు లాస్టే యేసుబాబుని పిలిచారంట. యేసుబాబు 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 అంటే వచ్చారంట యేసుబాబు. ఏమయ్యా మీ వాదన ఏంటంటే, యేసుబాబు నిలబడి బోర్డు చెప్పాడంట, మానవుడు ఈ లోకాన్ని వదిలితే రెండు లోకాలు ఉంటాయి, ఏదో ఒక లోకంలో గ్యారెంటీగా ఉంటారు అంట. ఏంటి నాన్న గ్యారెంటీగా ఉన్నారా? అట్లయితే చెప్పు, మా తాత చచ్చిపోయాడు, మా తాత ఎక్కడ ఉన్నాడో చెప్పు అంటే, మీ తాతలే కాదు వాళ్ళ తాత అందరు తాతలు ఒక చోట ఉన్నారని చెప్పాడు. ఏంటి అని జడ్జి గారు కోర్టులో నుండి కూర్చుని నుండి లేచి నిలబడి, మా బాబే, మా తాత వాళ్ళ తాతలు ఉన్నారా? నీకేంటో తెలుసు ఆయన అంటే, ఎందుకంటే నేను ఆ రాజ్యానికి అధిపతిని. హల్లెలూయా. ఆ రాజ్యానికి నేను అధిపతిని. చనిపోయిన వాళ్ళు మళ్ళీ ఒకరోజు బ్రతుకుతారు అనగానే జడ్జికి షాక్ తగిలిందట. ఇదేం సైన్స్ అని, ఆయన చచ్చిపోయిన వాళ్ళు మళ్ళీ బ్రతకడం ఏంటి,
ఒకరోజు బతుకు అని ఆల్రెడీ మట్టికి మట్టి చేశారు, కొందరు కాలు చేశారు, కొందరు బూటి చేశారు. ఎట్లా బతుకుతారా? ఎట్లా బతుకుతారంటే ఎట్లా బతుకుతారో నేను చూపిస్తాను, చూపి అంటే నన్ను చంపండి అన్నాడు. ఏసేమన్నాడు? అట్లయితే నన్ను చంపేసేయండి. చంపేశారు. యేసు ప్రభువు పాతి పెట్టేశారు, సమాధికి ముద్రేశారు. 3వ రోజు లేచి తిరిగి వచ్చి ఇదిగో నేను బతికాను, ఇదిగో నేను బ్రతికాను. వాదానికి ఏముండాలి చెప్పండి? తర్కానికి నిలబడాలి. రెండవది చెక్ చేసుకోవాలి. యేసు ప్రభు చెక్ చేయమన్నాడు. నన్ను చంపండి, నేను 3వ రోజు బతుకుతాను. ఆయన చంపారు. 3వ రోజు ఆయన సజీవుడిగా వేశారు. తగ్గించుకొని వచ్చిన దేవుడు మన దేవుడు. నిన్ను తన దగ్గర కూర్చోబెట్టడానికి ఇష్టపడుతున్న దేవుడు. బైబిల్ ఎలా ఉంటుంది? జయించిన వాడిని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటానంటాడు. అంత గొప్ప దేవుడు అంటే మన దేవుడు. నువ్వు పనికిరావు, నువ్వు ఆ జాతి ఈ జాతి అని లోకం మనం అక్కడెక్కడ పెడుతుంటే ఆ దేవదేవుడే నీ కొరకు దిగి వచ్చి నిన్ను నా సింహాసనం మీద నా కుడి ప్రక్కన కూర్చోబెట్టుకుంటానని చెప్పు. శుభదినం కాదంటారా? హల్లెలూయా. హల్లెలూయా. నీ కొరకు నా కొరకు దిగి వచ్చిన దేవుడు మన దేవుడు. ఇలాంటి గొప్ప దేవుడిని మనం మిస్ చేసుకుంటే చాలా నష్టపోతాం. ఈ దేవుడు మనకు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆయన కావాలి మనకు. ఏ కోర్టులో కూడా ఏ మతానికి సంబంధించిన వాదన నిలబడకపోతే మన యేసయ్యని వచ్చి నన్ను చంపండి, నేను వేస్తాను. అదే కదా యూదులతో చెప్పాడు, మీరు నన్ను చంపండి, 3వ రోజు నేను వచ్చేస్తాను. శిష్యులతో ఏం చెప్పాడు? మనుష్య కుమారుని పాపిష్టి మనుషులకు అప్పగిస్తారు, వారు ఆయనను కొరడాలతో కొట్టి సిలువ వేసి చంపేస్తారు, నేను 3వ రోజు తిరిగి వచ్చేస్తాను. ఆధారాలు ఉన్నాయండి. నాకు అర్థం పడతాం లేని మతం కాదు ఇది. డబ్బు కొరకు దీంట్లో కలిసిపోయేది కాదండి ఇది. ఇది గొప్ప మార్గానికి ద్వారం. అందుకే యోహాను సువార్త 14:6 అన్నాడు, నేనే మార్గం. హల్లెలూయా. మోక్ష మార్గం ఎవరంటే ఏం చెప్పాలి? యేసయ్య. మోక్షానికి మార్గం నేను అన్నాడు. నీ అన్వేషణ నిజమైనదైతే ఈ మోక్షానికి కర్త అయిన దేవుని దగ్గరికి నువ్వు చేరాలి. నువ్వు వెతుకుతున్నది నిజమే అయితే, నీ భక్తి ఆధారంతో కూడినదైతే ఈ అన్వేషణ శిలువ దగ్గరికి రావాల్సిందే. శిలువ తప్ప మనకు వేరే మార్గం లేనే లేదు. శిలువ ఎంతైనా నమ్మదగినది, శిలువ ఎంతైనా ఆరాధింపదగినది. కనుక ఆయన నీ కొరకు నరావతారిగా నీ రూపంలోనికి మార్చుకొని తగ్గించుకొని వచ్చాడు. తేజస్సును వదులుకున్నాడు, తన రూపం వదులుకున్నాడు. నీ కొరకు నరుడుగా పుట్టి నీతో నిబంధన చేసి మరలా నేను వచ్చి నిన్ను తీసుకుని వెళ్తానని చెప్పాడు. ఇంత గ్యారంటీగా ఇచ్చిన దేవుడు ఎక్కడ మనకు కనబడదు. ఈయన వెదకండి, ఎందు వెతికినా ఎందెందు వెతికినా ఈయన కనబడతాడు. ఎందుకంటే ఈయన ప్రత్యక్షమయ్యే దేవుడు, ఈయన మాట్లాడే దేవుడు. అందుకే యెషయా గ్రంథంలో అంటాడు, మీరు భూమి పుట్టినది మొదలుకొని విచారించుడి, నాలాంటి వాడు ఎవడైనా ఉన్నాడా, నేనే యెహోవాను, మీరు విచారించండి అన్నాడు. కనుక మన భక్తి ఏదో వస్తుమిపు రామశిలక భక్తి కాకూడదు. మన భక్తి రామశిలక భక్తి కాదు, మన వస్తుమి పోతిమి కాదు. అన్వేషణ నిన్ను మోక్షానికి తీసుకెళ్లే ఒక దేవుడు నీకు అవసరం. ఎవరిస్తారు మోక్షం? అందరి చేతుల్లో లేదండి, అందరి చేతుల్లో లేదు. మోక్షానికి తాళం చేతులు కలిగిన వాడు ఎవరై అంటే మంటికి మింటికి మధ్యన వేలాడిన ఆయన. మీకు అర్థమవుతుందా? ఆయన ఆకాశానికి భూమికి మధ్యన వేలాడిన ఆయన చేతిలో మోక్షపు తాళం చేతులున్నాయి. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయనే మన ప్రభు అయిన
యేసుక్రీస్తు. ఆయనే మన ప్రభు యేసుక్రీస్తు. ఆయన దగ్గరికి వస్తేగా నిన్ను తోస్తున్నాడు. ఆయన అందరి వాడు. ఆయన అందరి వాడు. నో, ఈ కులం నా దగ్గరికి రాకూడదని చెప్పడు ఆయన. ఈ రంగులోడు నా దగ్గరికి రాకూడదని చెప్పడు ఆయన. అందరినీ సృష్టించిన వాడు సృష్టికర్త ఆయనే. అందరికీ తండ్రి ఆయనే. అందరికీ తండ్రి, కొందరికి కాదు, అందరికీ తండ్రి ఆయన. ఇంత గొప్ప దేవుని కలిగి ఉన్న మనం ఎంత ధన్యులం, ఎంతైనా ధన్యులం. ఆలోచించండి. ఇది ప్రజలందరికీ కలిగిన సంతోషకరమైన సువర్తమానం. ఒక్కరికి కాదు, అందరికీ. నువ్వు ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చావు, ఒకవేళ నేను పిలిస్తే వచ్చావు, బంధు ప్రీతితో వచ్చావు, మందిరం చూడాలని వచ్చావు, నాకు తెలియదు. కానీ సత్యాన్ని అన్వేషించాలి. నిజమైన దేవుడు ఎవరు అనే ఒక ప్రశ్న మీలో రావాలి. నేను మతం మారమని చెప్పడం లేదు. మతం మారమని అసలు మతమే మారకూడదు. మనం మనసు మార్చుకోవాలి. ఏం మార్చుకోవాలి? చెడు ఉద్దేశాలు మారాలి, చెడు తలంపులు మారాలి, నీలో ఉన్న కుట్ర కుయుక్తి మారిపోవాలి. నీవు పరిశుద్ధంగా దేవుని వలె ఉండటానికి ప్రయత్నం చేయాలి. అదే నిజమైన క్రిస్మస్. ఆయన ఈ లోకంలో పుట్టాడు, లోకానికి పండుగ. నువ్వు క్రీస్తులో పుడితే పరలోకానికి పండుగ. ఏ పండుగ చేద్దాం? ఏ పండుగ చేద్దాం? పరలోకంలో జరిగే పండుగ చేద్దామా, భూలోకంలో జరిగే పండుగ చేద్దామా? 1+1 ఆఫర్. ఈ పండుగ చేస్తే ఆ పండుగ కర్మలు, ఇక్కడ క్రీస్తుని ఆరాధిస్తే అక్కడ మనం మోక్షంలో ఉంటాం. కనుక ఆరాధించడానికి ఆయన ఒక్కడే అర్హుడు. పూజారుడు ఆయన, పూజారుడు. యుగ యుగములు ఆయన సజీవుడు. ఆయనను మాత్రమే మనం ఆరాధించాలి. ఆయన ఎదుట మాత్రమే మనం సాగిలపడాలి. ఆయనకు మాత్రమే మనం నమస్కారం చెందాలి. అట్టి గొప్ప దేవుని మనం ఆరాధిద్దాం. అట్టి గొప్ప దేవునిలో ఒక నిబంధన కలిగి ముందుకు వెళ్దాం. ఈ క్రిస్మస్ మనందరికీ శుభాలను కలగజేసే క్రిస్మస్. ఇది కీడు పండుగ కాదు, రక్షణ పండుగ. ఇది నష్టం కలిగించే పండుగ కాదు, ఇది గొడ్డు పండుగ కాదు, ఫలించే పండుగ. ఇందులో రక్షణ ఉంది, ఇది సంతోషాన్ని ఇస్తుంది, ఇది మోక్షానికి తీసుకెళ్తుంది. కనుక ఇది మనకు కావాల్సిన పండుగ, మనం చేసుకోవాల్సిన పండుగ. అట్టి పండుగలు మనం చేసుకొని ముందుకు కొనసాగుతాము గాక. ఆమేన్. చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఇట్టి దేవుడు నీ కొరకు నా కొరకు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఇటు దేవుడు నేను ఆరాధించాలనుకుంటే ఒక్క నిమిషం మొక్కల మీద ఉంది. నువ్వు సర్వసృష్టికర్తవని నేను నమ్ముతున్నట్టు నా కొరకు నువ్వు దిగి వచ్చావంట నీ సేవకుడు చెప్పాడు. ఏ వాదం నిలబడకపోతే నీవు రుజువు చేసావంట. నాన్న, చనిపోయిన వారు మళ్ళా బ్రతుకుతారన్నది కేవలం నీ వాదన ద్వారానే సరిపోయింది. అదే కోవలో మామూలు వచ్చిన వాళ్ళు నువ్వు చెప్పగలిగితే నువ్వు ధన్యుడు. సిగ్గుపడద్దు, ఎవరు సిగ్గుపడవలసిన అవసరం కాదు. మనం సిగ్గుపడవలసినంత తప్పేమీ చేయలేదు. అలాంటి గొప్ప దేవుని దగ్గరికి వచ్చినందుకు మనం ధన్యులం. ఎంతైనా ఒక చిన్న ప్రార్థన చేస్తే నువ్వు ఎవరో నాకు తెలియదు, కానీ నువ్వు దేవుడు అని చెప్తున్నాడు. నీ దాసుడు నువ్వే దేవుడు అయితే